నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం గ్రామాలకు బస్సు నడపండి. రాపూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోల అధికారులకు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించిన విద్యార్థుల తల్లిదండ్రులు. కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ప్రభుత్వం ప్రకటించాలి. సైదాపురంలో నిరసన ర్యాలీ రాస్తారోకో చేపట్టిన అనంతరం మాట్లాడిన ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. విజేతలకు బహుమతులు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు, ప్రిన్సిపల్. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలుచర్లలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విద్యార్థుల చదువు కోసం బస్సు సౌకర్యాన్ని కల్పించాలని పలు గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు రాపూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోల అధికారులకు వారు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. రాపూరు మండలంలోని బొజ్జనపల్లి, వీరాయపాలెం, గండూరుపల్లి, గిలకపాడు గ్రామాలకు చెందిన 50 మంది చదువులు కొనసాగిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు రాకపోకలు సాగించాలంటే బస్సు సౌకర్యం అవసరమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాపూరు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేసి సమస్య వివరించారు. ఉన్నత చదువుల కోసం పొదలకూరు, ఇతర ప్రాంతాలకు వెళుతుంటారన్నారు. ప్రస్తుతం మా గ్రామాల నుండి బస్సు సౌకర్యం లేకపోవడంతో చదువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో తరగతులకు ఆలస్యంగా వెళ్తుండడం చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మా గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సులను నడపాలని వారు కోరారు. మాకు బస్సు 4 సంవత్సరాల నుంచి వస్తుంది సార్. ఇప్పుడు బస్సు ఇవ్వట్లేదు. మా పిల్లలు ఏమేమి చదివించుకోవాలి. రోజుకి 50 రూపాయలు ఇవ్వాలంటే ఆటోకి మేము ఇవ్వలేకున్నాము. మేము చేసేదే కష్టం చేసి 200 రూపాయలు కూలి పని చేస్తున్నాం. ఈ కూలి పనిలో రోజు మేము బాబుకి 60 రూపాయలు ఇచ్చి పంపించి ఇంక మేము ఏం తిని బతకాలి. గవర్నమెంట్ బస్సు 4 సంవత్సరాలు వేశారు. ఈ సంవత్సరం ఎందువల్ల ఎక్కదు మేము డిఎం గారికి అర్జీ నాటుకు వచ్చినాము. మాకే సమాధానం లేదు సార్. మాకు కొంచెం చూసి మాకు బస్సు అనేది. ప్రమాద బీమా కార్మికులకు 10 లక్షలు ప్రకటించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలో బీసీడబ్ల్యూయు మరియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. భారత కార్మిక సంఘాల సమైక్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురంలోని ఐఎఫ్టియు కార్యాలయం నుండి భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేసి రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కు నాయకులు వినతి పత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి 36 రకాల వృత్తులు కలిగిన కార్మికులు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం రూపాయి కూడా ఇవ్వడం లేదని, తెలంగాణలో ప్రమాదవశాత్తు మృతి చెందితే 10 లక్షలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా కింద 10 లక్షలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా పలు సమస్యలపై మాట్లాడారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ఇవాళ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పరిపాలనలో కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు మొత్తం గాలి కుదిరేసి ఇవాళ మొత్తం కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అనే పేరుతో భవన నిర్మాణ కార్మికులను, అసంత రంగ కార్మికులను, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను మొత్తం కూడా నడ్డి విరిసే విధంగా అనేక పోరాటాలు అనగా 1996లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు చట్టం తీసుకొస్తే
ఆ చట్ట పరిధిలో ఒక కార్మికుడు ప్రమాదశాత్తు చనిపోతే ఆ రోజులు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించేవాళ్ళు, సహజ మరణం జరిగిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. మరి ఇలాంటి పథకాలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు 2014 అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు మొత్తం భవన నిర్మాణ కార్మికులకు అందించేవాళ్ళమే. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం కూడా సంక్షేమ పథకాలు మొత్తం ఆపేయడంతో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పని ఉపన్యాసం ఇస్తూ కార్మికులకు అనేక అండదండలుగా ఉంటాం కళ్ళకొబ్బల మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలని మొక్కుబడిగా 3 సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఇవాళ చేతులు దులుపుకోవడాన్ని IFT జిల్లా కార్యవర్గం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకని IFTగా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక కార్మికుడు ప్రమాదశాత్తు చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు. సహజ మరణం జరిగిపోతే 5 లక్షలు ఇస్తున్నారు. అదేవిధంగా ఒక కార్మికురాలు ప్రసవితి కింద 30,000 ఇస్తున్నారు, మట్టి ఖర్చులకు ఇస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇవన్నీ మొత్తం కూడా గాలి కొదిలేసి కళ్ళ కొబ్బరి మాటలు చెప్పి కార్మికుల జీవన విధానాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకని దీని వ్యతిరేకంగా కార్మిక వర్గం తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని చెప్పని IFTగా మేము డిమాండ్. ఈ కార్యక్రమంలో BCWU జిల్లా కార్యదర్శి అనిల్, IFTU నాయకులు డేగా శ్రీనివాసులు, వెంకటరమణయ్య, పి పోలయ్య, సుధాకర్, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు బాలరావు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొట్టిముక్కల సీను అనే విద్యార్థి తల్లికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 25,000 రూపాయల నగదును వైద్య ఖర్చుల కోసం అందజేశారు. గత నెల 24వ తేదీన మనుబోలు జాతీయ రహదారిపై ఆటో ప్రమాదంలో విద్యార్థి తల్లి చేయి తెగిపోయింది. మరో చేతికి ఉన్న వేళ్లలో 2 వేళ్లు తెగిపోవడంతో వారు స్పందించారు. ఆ విద్యార్థి తల్లికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 25,000 రూపాయలు సేకరించి వైద్య ఖర్చులకు గాను లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు బాలనాగమ్మ మాట్లాడుతూ పాఠశాల అసెంబ్లీలో చెప్పిన వెంటనే ఉపాధ్యాయులు, విద్యార్థులు స్పందించి చేయూత అందించడం జరిగిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయురాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు, గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మా పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్నటువంటి గొట్టుముక్కల శ్రీనివాసు అనే అబ్బాయి యొక్క మదర్కి పోయిన నెల అంటే జూన్ 24వ తేదీన మనుగోల దగ్గర యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక చెయ్యి పూర్తిగా విరిగి పడిపోవడము, ఇంకొక చేతికి 2 ఏళ్ళు ఇరిగి పడిపోవడం జరిగింది. వాళ్ళు అనేక హాస్పిటల్ తిరిగినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ విషయం నేను అసెంబ్లీలో చెప్పిన వెంటనే మా ఉపాధ్యాయులు మరియు మా విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ కూడా దానికి స్పందించి వారికి తగినటువంటి అమౌంట్ సేకరించడము జరిగింది. ఆ విధంగా మా పాఠశాల తరఫున 25,000 రూపాయలు వారికి ఇవ్వటమైనది. అదేవిధంగా వారు త్వరగా కోలుకోవాలని, ఇంకా ఎవరైనా దీనికి స్పందించి వారికి సహాయం చేస్తే చాలా పేద కుటుంబము. పేరు SK యాసిన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొట్టిముక్కల శ్రీనివాసులు వాళ్ళ తల్లికి యాక్సిడెంట్ అయింది. ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది, 2 వేళ్ళు లేవు. అందువల్ల పిల్లలందరము కలిసి మేము విరాళాలు అందరం కలిసి 7,000 విరాళాలు హెచ్ఎంకి అందజేశాము. గూడూరులోని DRW కళాశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చెస్ లో విజేతలకు బహుమతులు అందించడంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, నిర్వాహకులు శ్రీను, సంస్థ ప్రతినిధులు రాధయ్య, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కరిముల్లా, నాగేంద్ర, చెస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కంగ్రాచులేషన్ అమ్మా, ఛాంపియన్స్ అందరికీ. ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ రాదు. మా సీనో మాస్టరు నాకు వచ్చి రేపు అన్న ఈ విధంగా ఉంది సార్ అని నాకు చెప్తే నేను చెప్పా, నువ్వు ప్రైజులు అన్నీ ఏం కావాలో తెచ్చుకోవచ్చు. స్పోర్ట్స్ కంటే ప్రగతి సేవా సంస్థ ముందు ఉంటుంది, స్పోర్ట్స్ విద్యకి ప్రాధాన్యత ఇస్తుంది ప్రగతి సేవా సంస్థ. నువ్వు ఏం ఖర్చు అయినా సరే నువ్వు అన్నీ తెచ్చుకోమని సీనుకు చెప్పాను. సీను కూడా ఈ చెస్ కాంపిటీషన్ అంటే గత 6 ఏళ్ళుగా నేను చూస్తూ ఉన్నా సీను మాస్టర్ని. చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో, అదేవిధంగా చాలా ఒబీడియంట్గా, ప్లస్ వచ్చి ఆయనలో ఆట ఉంది, మంచి గేమ్ ఉంది. దీన్ని మీరందరూ సద్వినియోగం పరచుకోవాలి. ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఇక్కడ ఘనంగా జరిపించుకుంటున్నాం. డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఇక్కడ వచ్చేసిన మనకింత గొప్ప అవకాశాన్ని మనకు కలగజేసిన ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గేమ్ ఎందుకంటే ఇది మైండ్ గేమ్ నాన్న, చక్కగా ఈ గేమ్ మీద ఇంకా కూడా మీరు బాగానే ఫోకస్ పెడితే రేపు మంచి సర్టిఫికేట్లు ఎడ్యుకేషన్కి బాగా ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా ఈ అన్ని స్పోర్ట్స్ వేరు, చెస్ కాంపిటీషన్ స్పోర్ట్స్ వేరు. ఇది జస్ట్ ఒక రూమ్లో కూర్చొని ఒకరు ఇద్దరు ఆడుకునే గేమ్ ఇది. ఈ గేమ్ మైండ్తో గేమ్ కాబట్టి దీన్ని చాలా శ్రద్ధగా ఏమైనా ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసి రోజు 1 గంట మీరు ఇంటికాడ కూడా ప్రాక్టీస్ చేసి ఎక్కువ టైంని ఈ సెల్ ఫోన్కి ఉపయోగించే ఆ టయాన్ని కనుక పేరెంట్స్ గుర్తుపెట్టుకొని మీరు కూడా నేర్చుకొని దాంట్లో కొంచెం చెస్లో చిన్నవి కొంచెం నేర్చుకొని మీ పిల్లలతో ఎప్పుడైనా సెల్ ఫోన్ ఎక్కువ అడిక్ట్ అయ్యే సందర్భంలో వాటిని పిలిపించుకొని దగ్గర కూర్చొని తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కాసేపు ఆడుతూ ఆ ఆటని ఎంజాయ్ చేయండి. అక్కడ ఉన్నటువంటివి ఇప్పుడు ఏనుగు, గుర్రం, రాజు, మంత్రి, సిపాయి వాళ్ళ లక్షణాలు కూడా ఎంజాయ్ చేయండి పిల్లలతో. అలాగా మంచి కార్యక్రమం. అలాగే కరోనా నుంచి కోలుకున్న టైంలో ఆ రోజు మనకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీస్ శాఖ వారికి, అలాగే మెడికల్ సిబ్బందికి, అలాగే వాళ్ళతో పాటు టీచర్స్ కి, వీళ్ళందరికీ కూడా ఆయన సన్మానం చేయడం జరిగింది. ఆ రోజు కూడా మా కళాశాలనే వేదికగా తీసుకోవడం జరిగింది. ఎన్నో సమాజం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న చంద్రశేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు చెప్పినట్టుగా చెస్ గేమ్ అనేది మీలో క్రిటికల్ థింకింగ్ ని డెవలప్ చేస్తుంది. ఈ రోజుల్లో క్రిటికల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక జాబ్ తీసుకోవాలన్నా లేదా ఇంటర్వ్యూ రూమ్ లో హెచ్ఆర్ ని ఫేస్ చేయాలన్నా సరే క్రిటికల్ థింకింగ్ చాలా అవసరం అవుతుంది. ఏ విధమైన లాజిక్ తో మనం ఆన్సర్ చేస్తే మనము పర్ఫెక్ట్ గా వాళ్ళు పోస్ట్ చేసిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలము అనేది తెలుస్తుంది. ఆ ఇంటలెక్చువల్ స్కిల్స్ అన్ని కూడా చెస్ తో మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఆ విధంగా తల్లిదండ్రులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. గూడూరును జిల్లా చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచలనాయుడు మాట్లాడుతూ గత 200 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గూడూరును జిల్లా చేసి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 232 రోజుల నుంచి భావితరాల బిడ్డ
అభివృద్ధి కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ త్వరలోనే చేస్తాము నేను ఎత్తలేదు కదా అని ముఖ్య పెద్దల వారికి తెలియజేస్తున్నాడు. త్వరలోనే ప్రజాపాలన అనే పార్టీ ఆరంభం కాబోతుంది. రిటైర్ అయిన ఎన్జిఓస్ ఆ పార్టీలో అందరూ కార్యకర్తలు ఎన్జిఓస్ మాత్రమే ఉంటారు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఎన్జిఓస్ ఏ విధంగా రిటైర్ అయిన ఎన్జిఓస్ మనకు ప్రజలకి అనుకూలమైన తీర్పు ఇస్తూ అనుకూలమైన పనులు చేస్తూ మేనిఫెస్టో వదులుతారు. ఆ పార్టీ వారు ప్రతి ఒక్కరూ త్వరలోనే ఆరంభం కాబోతుంది. అది ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు భారీగా చేరుకున్నారు. భారీ గేట్లు దాటేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నిత్యానందం, కనుపరెడ్డి, జయచంద్ర నాయుడు, హైమ తులసి, తేజో సహస్ర, ఇషాన్, మీనచందన వ్యవహరించారు. హర హర మహాదేవ హర సర్వదా అగస్తామానచక్రే యజ్ఞస్తం హట్టారస్రంద్రస్పగోరద్రస్తం విష్ణస్తం విష్ణు ప్రచోదయాదో అన్నాలక్ష్మీ ప్రచోదయాదో తద్వరయాదలోకేశాద నమః శ్రీకంఠాద నమః శివాప్రయాద నమః ఉగ్రాద నమః కపాలని నమః ఓం నిధనపదాంతికాద నమః ఓం ఊర్ధ్వాద నమః ఓం ఊర్ధ్వలింగాద నమః ఓం హిరణ్యాద నమః ఓం హిరణ్యలింగాద నమః ఓం సువర్ణాద నమః ఓం సువర్ణలింగాద నమః ఓం శివాద నమః ఓం శివలింగాద నమః ఓం మూర్తయే నమః ఈశ్వరాద నమః సర్వజ్ఞాద నమః పరమాత్మనే నమః గమగౌర్యాగ్నిలోదనాద నమః.
మనుబోలు మండలం బద్దివేలు క్రాస్ రోడ్ లో వెలసిన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి వారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి క్షీర పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, హోమాలను అర్చకులు సాయి కుమార్ శర్మ నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కాగితాలపూరు గ్రామానికి చెందిన నీలం వెంకటయ్య, నారాయణమ్మలు వ్యవహరించారు. బృహస్పతి గ్రహ దేవత అత్యంత నమస్కారం తీసుకోండి. శుక్రగ్రహ దేవత అత్యంత శుభఫలాను శనిగ్రహ దేవతాం స్వాహ నప్పుడు శనిగ్రహాయ నమః. శమగ్నిరవిస్కరాచరణే వినియోగః స్వాహ నప్పుడు రాహుగ్రహాయ నమః. కయా అనంతరే కేతుగ్రహ దేవతా పరప్రసాదం ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనికరణాదమయి విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి తేజోదేవమయి మనోజదేవమయి శ్రీరామానందమయి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి దుర్గే ప్రచోదయాత్ సరస్వతీమహి గౌరీ ప్రచోదయాత్. హిరణ్యభాత్రం మదోత్పూర్వం దదాతి మధ్యో సానియతి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తి. నెల్లూరు జిల్లా మణుగోలు మండలం బద్దేల్ క్రాస్ రోడ్ లో వేయించేసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు దక్షిణాయనం ప్రారంభమైనటువంటి సోమవారాన్ని పురస్కరించుకొని నేడు స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలానే చాలా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడ విచ్చేయడం, స్వామివారిని అమ్మవారిని దర్శించడం, తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దక్షిణాయనం జరిగేటువంటి 6 నెలల సమయం భక్తిపూర్వకంగా మనం చేసేటువంటి అర్చన, అభిషేకం ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలానే పౌర్ణమి, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి 29వ తారీఖు పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి కూడా ఇక్కడ విశేషంగా గురు పౌర్ణమి పురస్కరించుకొని మన ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలా ఆలయానికి ప్రతి సోమవారం మరియు పౌర్ణమి నాడు భక్తులందరూ కూడా 1 గంట వరకు దేవాలయం. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,544 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,352 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,40,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 232 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం గ్రామాలకు బస్సు నడపండి. రాపూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోల అధికారులకు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించిన విద్యార్థుల తల్లిదండ్రులు. కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ప్రభుత్వం ప్రకటించాలి. సైదాపురంలో నిరసన ర్యాలీ రాస్తారోకో చేపట్టిన అనంతరం మాట్లాడిన ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య.
విజేతలకు బహుమతులు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు, ప్రిన్సిపల్. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచర్లలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.